హే నమస్తే అందరికి, నేను మీ శైలజ. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ డైరీస్ బై శైలజ. ఇవాళ సండే, సో మౌత్ షెవరీ డే. సండే అనగానే మనకి గుర్తొచ్చేది నాన్ వెజ్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ మటన్ మరక్. ఎలా ప్రాసెస్ చేస్తానో స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్ గా చూపిస్తా. ఏవైతే ఇంగ్రీడియంట్స్ దాంట్లో వాడుతున్నానో అన్ని క్లియర్ గా చూపిస్తా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెష్ గా తీసుకున్న మటన్, బోన్లెస్ అండ్ విత్ చాప్ బోన్స్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఇది ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ మటన్ బాయిల్ చేసుకోవాలి. సో దానికోసం ఆనియన్ స్లైసెస్ కట్ చేసుకున్న, గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ కొని ఇది కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. బాదాం, కాజు అండ్ పిస్తా, అండ్ దీంట్లో గరం మసాలా స్పైసెస్ వచ్చేసి ఆల్ మిక్స్ స్పైసెస్ ప్లస్ మిరియాలు కూడా వేసాను. అండ్ స్పైసెస్ వచ్చేసి సాల్ట్, హోమ్ మేడ్ గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ధనియాల పౌడర్. ముందుగా మటన్ ఉడకబెట్టుకోవడానికి కుక్కర్ పెట్టుకోండి అండ్ తగినంత ఆయిల్ పోసుకోండి. దీంట్లోకి హోమ్ మేడ్ గీ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, గీ ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మనం ఏవైతే గరం మసాలా స్పైసెస్ తీసి పెట్టుకున్నామో ఇవి ఇప్పుడు దీంట్లోకి ఈ ఆయిల్లోకి వేసుకున్నాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. కర్రీ లీవ్స్ కూడా, పొడుగా స్లైస్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఆనియన్ లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. చాలా లెస్ క్వాంటిటీ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ లోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి మటన్ యాడ్ చేసుకుంటున్నాను. బాయిల్ అవ్వడానికి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని 5 to 6 విజిల్స్ వచ్చే వరకు మటన్ ని ఉడికించుకోవాలి. మనం ఏవైతే రోస్ట్ చేసి పెట్టుకున్నామో మటన్ ఉడికేలోపు ఇవి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. కాజు, బాదం, పిస్తా, హర మసాలా ఏవైతే మీకు చూపించానో అవి కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మరక్ చేసుకోవడానికి ఒక హండీ అన్నది పెట్టుకోవాలి. మరక్ సూప్ చేసుకోవడానికి హండీలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. మళ్ళీ కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కొన్ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఆనియన్, టేస్ట్ కోసం కొంచెం కర్రీ లీవ్స్, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ కొంచెం రెడ్ అయ్యే వరకు కొంచెం వేయించుకోవాలి. ముందుగా పేస్ట్ చేసుకున్న హర మసాలా పేస్ట్ దీంట్లోకి వేస్తుంది. ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్ పేస్ట్, కాజు, బాదాం అండ్ పిస్తా పేస్ట్, స్పైసెస్ ఏవైతే చూపించానో సాల్ట్, గరం మసాలా పౌడర్ అండ్ ధనియాల పౌడర్ అవి కూడా యాడ్ చేసుకుంటాం. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉంది. మరొక కోసం బాయిల్ చేసుకున్న మటన్ రెడీ అయ్యింది. ఇది కూడా ఎంత కలర్ఫుల్ గా ఫైన్ కుక్ అయిపోయింది మటన్ అన్నది మనకి దీంట్లోనే. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఏదైతే ఇక్కడ పేస్ట్ హండి పెట్టుకున్నామో దాంట్లో యాడ్ చేసుకున్నాం. ఇలా మసులుతున్నప్పుడు మనం అమూల్ ఫ్రెష్ క్రీమ్ అన్నది దీంట్లోకి లాస్ట్ లో యాడ్ చేసుకుందాం. ఇంకో 2 minutes లో హైదరాబాదీ మటన్ మరగ్ అన్నది రెడీ అయిపోతుంది. హైదరాబాదీ మటన్ మరగ్ రెడీ. హైదరాబాదీ మటన్ మరగ్ అన్నది రెడీ అయిపోయింది. సో మీరు కూడా సేమ్ ప్రాసెస్ లో ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.